नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। नाजरीन, आज रात यानी देर रात जुमेरात की सुबह सुबह एक भयानक हादसा ज़िला करनूल के मंत्रालय मंडल में वाक़ चिलकला डोना कस्बे में पेश आया, जिसमें जिस हादसे में 8 अफराद जो है जान बहक हो चुके हैं और इसी तरीके से 13 अफराद जो है इंजर्ड हुए हैं यानी ज़ख्मी हुए हैं। तो फ़ौरन घायलों को हस्पताल मुंतकिल किया गया है, एमगनूर और करनूल गवर्नमेंट जनरल हॉस्पिटल। और इसी तरीके से जो अमवात हुई हैं, काफ़ी दुश्वारी और काफ़ी दुख हो रहा है उस देखकर, वो सुनकर, वो विजुअल्स देखने के बाद। ज़िला कलेक्टर करनूल और वज़ीर बराए इंडस्ट्रीज़ टी.जी. भरत ने गवर्नमेंट जनरल हॉस्पिटल और एमगनूर हॉस्पिटल पहुंचकर जो ज़ख्मी हुए हैं उनसे मुलाकात की और डीप शॉक का इज़हार किया, यानी काफ़ी गम जताया और कहा कि एक्सीडेंट की जांच हर तरीके से की जा रही है और कहाँ पर कमी हुई है, किस तरीके से एक्सीडेंट हुआ है, तमाम तरह जो है चीज़ें इकट्ठा की जा रही हैं। और उन्होंने जो भी इस हादसे का शिकार हुए हैं और जान बहक हुए हैं उनके अफराद ख़ानदान को पुरसा दिया। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। రాత్రి మిడ్ నైట్ అరౌండ్ 3 o'clockకి యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆర్ఎంసీ ట్యాంకర్ హెడ్ ఆన్ పొల్యూషన్ కావడం జరిగింది. సో 8 స్పాట్ డెడ్ అని చెప్పడం జరిగింది. మీకు తెలుసు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూల్లో మంచి డాక్టర్సు, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా బెటర్ ఉంటుందని చెప్పి దాదాపు 10 మందిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇద్దరికి కొద్దిగా సీరియస్ హెడ్ ఇంజరీస్ ఉంది, కొద్ది క్రిటికల్ అన్నారు. బట్ ఇక్కడ బెస్ట్ ఆఫ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంది కాబట్టి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ డాక్టర్స్తో అందరితో మాట్లాడడం జరిగింది. దే ఆర్ టేకింగ్ అట్మోస్ట్ కేర్. ఇది విచారణ చేయాలా ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అనేది, ఎందుకంటే ఈ మధ్యలో ఇంకోటి కూడా చూశాను, అక్కడ మంత్రాలయం దగ్గర ఇంకో యాక్సిడెంట్ కూడా వినడం జరిగింది. ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడి ఏదైనా బ్లాక్ స్పాట్స్ అవి ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేసే దాంట్లో ఈ ప్రభుత్వం ఉంటుంది. బట్ ఏదైతే అది చాలా బాధాకరం. 8 మంది ఆన్ ది స్పాట్ చనిపోవడము, ఎక్కడ అది లోపాలు ఏమనేది ఒకసారి వెరిఫై చేసి ఇన్వెస్టిగేట్ చేసి దానికి సరైన ఫ్యూచర్ స్టెప్స్ తీసుకొని అది ముందు కూడా అక్కడ ఏమీ కాకుండా ఉండేదానికి జాగ్రత్తలు తీసుకునే దాంట్లో మా ప్రభుత్వం ఉంటుంది. బట్ చాలా బాధాకరం అండి, ఎందుకంటే దేవుణ్ణి దర్శించుకొని రావడం జరిగింది కాబట్టి ఆ టైంలో ఇది జరగడం అనేది చాలా బాధాకరం. బట్ ఇక్కడైతే డాక్టర్స్తో వాళ్ళతో అంతా మాట్లాడడం జరిగింది. బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ కూడా బెస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అంటే ద మినిట్ ఇట్ హ్యాపెండ్ ఎమిగ్నూర్లో తీసుకుపోవడం జరిగింది. అక్కడ కన్నా ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ ఉందని ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే క్రిటికల్ కేసులు ఉండేది ఇక్కడ బాగుంటుంది, డాక్టర్స్ బాగుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెటర్గా ఉంటుందని చెప్పి ఇమీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా 8 మంది కూడా చిన్న ఫ్రాక్చర్స్, కొంతమందికి మేజర్ చెయ్యి దగ్గర ఫ్రాక్చర్స్ అట్లా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు తెలిసి రికవర్ అయ్యేదానికి ఉంది. బట్ ఇద్దరిది మాత్రం బాగా క్రిటికల్ అన్నారు. సో అవి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి మేబీ రికవర్ అవుతారని ఆశిస్తున్నాను.
అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఒక బొలెరో, ఓపెన్ టాప్ బొలెరో ఒక 23 మందిని చిక్మంగళూరు నుంచి మంత్రాలయం టెంపుల్కి వెళ్తూ ఉన్నారు. సో ఎమ్మిగ్నూరు నుంచి మంత్రాలయం వెళ్తున్నప్పుడు అక్కడ చిలకలదోన బూదూరు క్రాస్ దగ్గర మంత్రాలయం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో టోల్ ప్లాజా దగ్గర సిమెంట్ ట్యాంకర్కి గుద్దడం జరిగింది. దీంట్లో 8 మంది చనిపోయారు. ఆ బొలెరోలో 23 మంది ఉన్నారు. 23లో ఒక 8 మంది చనిపోయారు. అండ్ ఇక్కడికి ఒక 8 మంది ఉన్నారు. మన జీజీహెచ్లో ఒక 6, ఒక ప్రైవేట్ ఆకాష్ హాస్పిటల్లో ఒక 2, 8 మంది. ఇది కాకుండా ఇంకొక 4 షిఫ్ట్ అవుతూ ఉన్నారు అక్కడ నుంచి. ఇంకొక 3 ఇంజరీస్ పెద్దగా ఏమీ లేవని చెప్పి కన్విన్స్ చేసినా కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఎమ్మిగ్నూరు హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి. ఏరియా హాస్పిటల్ ఎమ్మిగ్నూరులో ఆ 8 బాడీస్ ఇప్పుడు ఉన్నాయి. ఇమీడియట్గా అది ఎఫ్ఐఆర్ చేసి ఇన్క్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటాప్సీ కూడా తొందరగా చేసి ఆ కన్సర్న్డ్ వాళ్ళకి మేము ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేసి చిక్మంగళూరు పంపించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న 6లో ఇప్పుడు జీజీహెచ్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 6లో ఒక 2 పరిస్థితి విషమంగా ఉంది. మేజర్ హెడ్ ఇంజరీస్ జరిగినాయి. వాళ్ళకి స్కాన్కి అవి తీసుకెళ్ళాము. ఇప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మిగతా 4 ఇంజరీస్ జరిగినాయండి, బట్ దే ఆర్ స్టేబుల్. ఈ 2 తప్ప మిగతా 4 బాగానే ఉన్నారు. ఇంకో 4 కూడా షిఫ్ట్ అవుతున్నారు. విల్ బీ మానిటరింగ్ క్లోజ్లీ. దీంట్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 2 జెంట్స్, 5 అడల్ట్ ఫిమేల్స్ ఉన్నారు. ఇంకొక అమ్మాయి